ఆడ లేదు. వృత్తి వికల్ప ఓ సరికొత్త దృశ్య ప్రయోగం. భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పిన ఓ అద్భుత ప్రక్రియ వృత్తి వికల్ప. రచనలో ఇదొక గొప్ప ప్రయోగం. అభినయించాలంటే నటుడికి కానీ నటికి కానీ చాలా అసాధారణ ప్రతిభ కావాలని భరతుడే చెప్పాడు. ఇన్నేళ్లలో ఈ ప్రయోగాన్ని ఎవ్వరూ చేయలేదు. పులిగాండ్రింపులకు భయపడిన లేడికూనకు వ్యర్థంగా పరుగెత్తే శక్తినిచ్చిన కన్ను చెమ్మగిల్లదు. తేనె పిట్ట రెక్కలపై ఆప్యాయంగా పూసిన ప్రేమ చీల్చుకు తినే డేగవాడి అయిన ముక్కు రుచిలో మూర్ఛపోతుంది. ఏ వేదనలు, నివేదనలు, కష్టాలు, కన్నీళ్ళు కదిలించలేవు, కరిగించలేవు కర్కశంగా కదిలిపోయే కరకు విధిని. ఆ స్త్రీ వేదన, రోదనలు పాతరాతి యుగమైన, నడుస్తున్న నవ్య నాగరిక సమాజమైన, లేదా రాబోయే కాలమైనా సరే స్త్రీ అణచివేత షరామామూలే. ఆ స్త్రీమూర్తి గుండె చప్పుళ్లను ప్రతిధ్వనిస్తున్నది శ్రీమతి గుడివాడ లహరి, రంగస్థల నటి, గుంటూరు. రచన వీరిదే, స్పందన వీరిదే, అభినయం వీరిదే. ఆడ లేదు. భారతీయ నాటక రంగానికి మాత్రమే వరప్రసాదంగా కేటాయింపబడినటువంటి నాట్యశాస్త్రం భరతముని విరచిత సముదాయం. ఇందులో ముఖ్యంగా కల్ప అంటే కల్పించబడినది, ఊహింపబడినది, చూపించబడినది అని అర్థం. వికల్ప అంటే లేనిదాన్ని చూపించటం కోసం చేసే ప్రక్రియ, ప్రయత్నం. కల్పం అంటే అనుభవించటం ద్వారా, చూడటం ద్వారా, వినడం ద్వారా, చదవడం ద్వారా మనం పొందేటువంటి స్థితి. వికల్ప అంటే జరగని దాని జరిగినట్టుగా ఊహించటం. ఇది ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టుగా చూపించటం. అసలు జరగని విషయాన్ని విపర్యాయము అంటారు. ఒక్కొక్కప్పుడు అది విపరీతము అవ్వచ్చు, ఒక్కొక్కప్పుడు సున్నితంగా ప్రేక్షకుల మనసుల్ని హత్తుకొనవచ్చు. కనుక వికల్ప విపర్యాయాలను పర్యాయాలుగా కాకుండా విపర్యాయాలుగా చూపేటువంటి ప్రయత్నం నటుడికి ఒక సవాల్. దీన్ని అందరూ ఆచరించలేరు. ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు కూడా ఊహించలేని విధంగా చూపించవచ్చు. ఈ ప్రయత్నం మంచి నటుడికి మాత్రమే సాధ్యం అవుతుందని భరతముని నాట్యశాస్త్రంలో వివరంగా తెలియచేశారు. ఈ విధమైన అనుభూతుల్ని దొంతర్లుగా చేసుకొని ఈ ప్రక్రియను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఆడలేదు. రచన, గాత్రధారణ గుడివాడ లహరి, గుంటూరు. చిన్నప్పుడు ఏదైనా బాధ కలిగితే అమ్మని వెతుక్కునేదాన్ని. కానీ ఎప్పుడు బాధ కలిగితే నన్ను నేను వెతుక్కుంటున్నాను. కాదు, వెతుక్కుండే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి అంతా అలా చూస్తున్నారు?
నాకు పెళ్ళయిందా అనా, లేదా నేను అలా కనిపించడం లేదా? అయ్యయ్యో, నాకు పెళ్ళయిందండి. ఇదిగోండి నా మెళ్ళలో మంగళసూత్రాలు, 6 మంగళసూత్రాలు. 1 2 3 4 5 6 6 సార్లు. ముచ్చటగా సోమవారం నుంచి లెక్క పెడితే శనివారం వరకు రోజుకొక్కరు చెప్పున 6 సార్లు ఎంతో సాంప్రదాయబద్ధంగా వైభవంగా నాకు పెళ్ళయింది. 6 సార్లు. అయ్యో, నన్ను తప్పుగా అనుకోకండి. ఇది 24వ శతాబ్దం. ఇది మా ప్రభుత్వం వారి ఆదేశం అండి. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? 6 మగవారికి 1 ఆడదే మిగిలింది. అందుకే ఈ ఆదేశం. చెప్పటం మర్చాను, మా అమ్మకి 4 భర్తలట, మా అమ్మమ్మకి 3 భర్తలట. మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, వాళ్ళమ్మమ్మకి ఒకే 1 భర్తట. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవారట, పరిశోధనలు చేసేవారట, అంతరిక్షానికి వెళ్ళేవారట, విమానాలు తోలేవారట, సినిమాల్లో నటించేవారట. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఆడది అంత స్వేచ్ఛగా తిరిగింది ఆ రోజుల్లో. అంత తీరిక కూడా ఉంది ఆడదానికి. తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఏంటి, 6 భర్తలను పెట్టుకొని ఎంత కులాసాగా తాపీగా కబుర్లు చెప్తుంది అని అనుకుంటున్నారు కదూ? పప్పులో కాలేశారండి. ఈరోజు ఆదివారం, మా ఆడవాళ్లకు సెలవు. ఇది ప్రభుత్వం వారి ఆదేశం అండి. సెలవు మా శరీరానికే, నా మనస్సుకు కాదు. ఏం చెప్పమంటారు? నా 6వ భర్త ఉన్నాడే, అదేనండి, సంవత్సరం క్రితమే పెళ్ళయింది. నాకు తన ద్వారా ఇంకా బిడ్డలు కలగలేదు. చెప్పటం మరిచాను, ఈ 6 వంశాన్ని నిలబెట్టడమే నా పనట. వాళ్ళకి పిల్లల్ని కనివ్వకపోయినా, వాళ్లకు సహకరించకపోయినా, నేను ఈ పనికి రాకపోయినా, ప్రభుత్వం వారు ఈ కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరట, ప్రభుత్వ పథకాలు ఇవ్వరట. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? దేశంలో జనాభా తగ్గిపోతుంది. మరి జనాభా లేకపోతే, జనం లేకపోతే ప్రభుత్వం ఆడలేదు కదా. అందుకని అలాంటప్పుడు ఇదే ప్రభుత్వం 7 తరాల ముందు ఇంటికి 2 వద్దు, 1 ముద్దు అనకుండా ఇంటికి ఆడపిల్ల ముద్దు అని ఉంటే ఈరోజు నాకు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఏం చేస్తాం? ఏం చేయలేం. మీకు విషయం చెప్పనా? ఈ 6 భర్తలకి వంశాన్ని నిలబెట్టడానికి మగ సంతానమే కావాలట, ఆడపిల్లలు వద్దట. వంశాన్ని నిలబెట్టడానికి మగ పిల్లవాడే కావాలట. అరే, ఆడపిల్ల లేకపోతే ఇక ఆడలేదురా ఈ ప్రపంచమే, ఆడలేదురా ప్రపంచంలో, ఆడలేదని ఆడపిల్లల్ని కనండిరా అని గొంతు విప్పి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్పను. ఎందుకు చెప్పాలి? చెప్పను. నేను చెప్పనంతే. నేను చెప్పను. నేనెందుకు చెప్పాలి? నేను చెప్పనంతే. నేను పుట్టగానే ముఖం ముడుచుకునే ఈ సమాజానికి నేను చెప్పాలా? నేను పెరిగే కొద్దీ నన్ను కష్టాలు పెట్టిన ఈ సమాజానికి నేను చెప్పాలా? ముక్కు పచ్చలారని 4 నెలల పసి కందును కూడా వదలని ఈ సమాజానికి నేను చెప్పాలా? నేను చెప్పను. నేను చెప్పను. నేను చెప్పనంతే. చెప్పనంతే. ఎప్పుడో
ఆడదాన్ని అపహరించినందుకు లంకని మొత్తం తగలెట్టేశారట. 7 తరాల కింద ఒక లేడీ డాక్టర్ని కిరాతకంగా అత్యాచారం చేసినందుకు జనం మొత్తం చేతుల్లో కవ్వొత్తులు పెట్టుకొని వీధుల్లోకి వచ్చారంట. మరి నా కోసం ఎవరు రారే? నా కోసం ఎవరు రారే? నా కోసం కూడా రావాలి కదా. నాకు మనసుంది కదా, నా కోసం కూడా రావాలి కదా. ఓదార్చడానికైనా ఎవరైనా రావాలి కదా. ఎవరు రారే? రారు, నాకు తెలుసు. ఎవరు 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 రారు. నాకు తెలుసు, నాకు తెలుసు. 24వ శతాబ్ది స్త్రీ శాపం మీకిక ఆడలేదు. నేను లేకపోతే మీకు ఏది 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 ఆడలేదు. ఇదిగో వినిపిస్తుందా మీకే? ఏది 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 ఆడదురా. నేను చెప్పేది మీకు అర్థమైందా? మీకు ఏది ఆడలేదు. ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఆడలేదు, ఆడలేదు, హే ఆడలేదు, అంతే. అదిగో వినిపిస్తుందా? వినిపిస్తుందా? వద్దు 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 వద్దు. వినిపిస్తుందా? నీకు వినిపించిందా? నీకు వినిపించిందా? అదిగో అదిగో ప్రభుత్వం వారి ఆదేశం అంట. ఏంటి ఏంటి? దేశంలో 7 మగవారికి ఒక్క ఆడదే మిగలటం వల్ల ప్రతి ఆడపిల్ల 7 పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారి ఆదేశమా? వద్దు 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 వద్దు. ఒరే వద్దురా, మీకు దండం పెడతానురా. నేను ఇక ఆడలేనురా. నాకు పెళ్ళొద్దురా. నా వల్ల కావట్లేదురా. ఒరే నా శరీరం ఆడలేదురా. నేనిక ఆడలేనురా. వద్దు వద్దు, ఆడలేనురా. ఆడలేదు. రచన గాత్రధారణ గుడివాడ లహరి, గుంటూరు.